మీరు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎందువల్ల రాలేదన్నారు. అవునవును. పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు బాంబేలో ఆ మధ్య శస్త్రచికిత్స జరిగింది. హ్మ్. షోల్డర్‌కి. పోతే ఆ అంతకుముందు ముక్కుకి శ్వాసకు సంబంధించిన సమస్యలుంటే హ్మ్. ముక్కుకి ఆపరేషన్ జరిగింది. హ్మ్. వెంటనే మళ్ళా షోల్డర్ సమస్య. వెంటనే సర్జరీస్. ఈ సర్జరీసు బాంబేలో రెండో సర్జరీ జరిగింది. సో, తర్వాత కొద్ది కాలంలోనే ఆయన కోలుకున్నాడు. కొద్దిగా కోలుకోకముందే మళ్ళా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన వెంటనే అవును. వెంటనే నిన్న ఆగస్టు పాల్గొవడం, 15 వాతావరణ మార్పులు, హ్మ్. సీజనల్ వీటన్నిటితో ఆయన మళ్ళా అస్వస్థతకు గురయ్యాడు. హ్మ్. తీవ్రమైన జ్వరానికి గురయ్యాడు. అందువల్ల రాలేదు. హ్మ్. దీంట్లో విపరీతార్థాలు తీయాల్సిన పని లేదు. అవునవును. ఆ! తీసే పని మీదే తీసే ఉంటారు. పని మీద ఉంటారు. మా జగన్ రాకపోతే మీ పవన్ ఎక్కడికెళ్ళాడు? పవన్ ఆహ్, ఎందుకు రాలేదు అని అంటే చెప్పేసేసి. అంటే ఒకరు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ప్రతి హ్మ్. పార్టీ నుంచి ఒకరారా ఏదో అస్వస్థులయ్యో లేకపోతే విదేశాల్లో ఉండో హ్మ్. స్వదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉండో వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఉండో అవును. కర్మంతరాలు ఉండో లేకపోతే ఇంకో పని ఉండో రాకపోవచ్చు. హ్మ్. అది కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మళ్ళీ రాకపోవడానికి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలంట. ప్రజలు ఇవ్వకుండా ఎవరు ఇస్తారు ఆయనకి ప్రధాన ప్రతిపక్షం? అవును. ఆ? హోదా ఇవ్వలేదు, హోదా ఇవ్వలేదు అంటే ఆయన అనంటే పదవి పిచ్చి, ధనం పిచ్చి, పదవి పదవి పిచ్చి, ధన పిచ్చి. పిశాచి అతను. హ్మ్. ధన మదాంధకారంతోనే కదా ఈ ఉద్యమాలు నడిపేది. డబ్బులిచ్చి నడిపిస్తున్నాడు. అవును. డబ్బులిచ్చి నడిపిస్తున్నాడు. ఆయన ఉద్యమాల్లో కాదు, ఇప్పుడు లేకపోతే సమస్యల మీద చర్చించడానికి అసలు లేవనెత్తడానికి మీరు సమస్యలే లేకుండా చేస్తున్నారు కదా ఆ! రాష్ట్రంలోని. ఆ! ఆ! అందుకు అవకాశం లేక ఏమని మాట్లాడడానికి లేక రావట్లేదు. మీరన్నది పాయింటే. ఏం మాట్లాడతారు? మీరన్నది పాయింటే. ఆయన ముందు ఆయన ఒంటి భయం ఎక్కువ ఆయన. హ్మ్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 960 మందిని సెక్యూరిటీ పెట్టుకున్న భారతదేశంలో ఏ హ్మ్. ప్రధానమంత్రికి ఎంతమంది? కూడా ఉన్నారా ఆ సెక్యూరిటీ? రాష్ట్రపతికి ఉన్నారా? లేరు. అవును. గవర్నర్‌లకు ఉన్నారా? అవును. ముఖ్యమంత్రులకు లేరు. అవును. ఎక్కడ? భారతదేశం 960కి పైగా సెక్యూరిటీని పెట్టుకొని, హ్మ్. తన ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచె, ఇనప కంచె పెట్టుకున్నాడంటే, హ్మ్. అంటే చిన్నప్పటి నుంచి అతను అనేక మందిని చంపించాడు. చిన్నప్పటి నుంచి అనేక మందిని కొట్టిచ్చాడు. పోతే అనేక ఎన్నికల్లో బాంబులు వేసిచ్చాడు. హ్మ్. అనేక ఎన్నికల్లో రిగ్గింగులు చేయిచ్చాడు. ఇతని వల్ల గాయపడ్డోళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. హ్మ్. పోతే అనేక దొంగతనాలు చేయిచ్చాడు. హ్మ్. అనేక కుట్రలు చేయిచ్చాడు. కాబట్టి ఇప్పుడు పాముకు పాలు పోస్తే ఏమవుతది? హ్మ్. తిరిగి కాటేస్తది. అవును. అలా ఎవరో ఒకరు ఇతని టీమ్‌లో ఉండేవాళ్ళు, ఇతను చెప్పినట్టు ఒకప్పుడు విన్నవాళ్ళు, హ్మ్. లేకపోతే ఇతని ద్వారా అచ్చిగావించబడ్డోళ్ళు, హ్మ్. గాయపడ్డవాళ్ళు, ఇతని ద్వారా ఆర్థిక లావాదేవీల్లో మోసపోయినోళ్ళు, ఏదో ఒక రోజు ఇతనికి ప్రమాదం పొంచుందనే భయం వెంటాడకపోతే హ్మ్. 960 మందితో నీకు సెక్యూరిటీ అవసరం. ఆ భయంతోనే సెక్యూరిటీ ప్లస్ బయటికి రాకుండా ఉండడం, చెట్లు నరికించడం ఇవన్నీ ఆ భయంతోనే ఆ జరిగినాయి. భయంతో. హ్మ్. అట్లాగే అసెంబ్లీకి రావాలంటే హ్మ్. దారిలో ఎవరు మోటేసి ఏం చేస్తారో, అవును. పోతే అనే భయం. అవును. ఇది రావడానికి, పోవడానికి మధ్యలో. హ్మ్. పైగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చెట్టు కొమ్మల మీద ఎవడన్నా దాక్కుని బాంబేసొత్తాడనే భయం. అంటే నేరాలు ఇయన్నీ ఎలా చేయాలా, అంటే ఏంటని ఉపాయాలు చే పన్నేవాడు, ఈ చేసేవాడికే చెట్టు కొమ్మల్లో తెలుస్తదంటూ నుంచి ఉంటారు గదా! అట్లా. చేసేవాడికే తెలుస్తుందన్నట్టు. తెలుస్తదని. ఏ చెట్టు గుబురులో కూర్చొని, హ్మ్. ఒక పక్షిలాగా ఒక ఎవడో కూర్చొని, వేటగాడిలాగా ఎక్కడ వేటగాడిలాగా కొట్టేస్తాడు. ఎక్కడ మాటేసి, ఏ ఇప్పుడు బాణాలతో హ్మ్. మాటేసి కొట్టినట్టు ఇన్ని రకాలుగా అన్ని ఆలోచిస్తున్నాడు. రకాలుగా ఆలోచించిన వాడు. హ్మ్. ఆఖరికి ఆయన హయాంలో దారి పొడుగుతో ఉన్న చెట్లు కూడా కొమ్మలన్నీ నరికిచ్చేసి మోడువారి తట్టు చేసిన ఘన చరిత్ర అయింది. పోతే పోతే మీరు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని కూర్చోడిగారు. అవును. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది అది 1941లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అవును. ఇది మనం బ్రిటిష్ వాళ్ళు గతంలో చెప్పుకున్నాం సార్. ఇది ఈ విషయాలన్నీ చెప్పలేదు. హ్మ్. ఇంత హ్మ్. చరిత్ర చెప్పలేదు. హ్మ్. 1941లో సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఆనాటి యుద్ధ ఆపరేషన్స్‌కి గాని, ఇతర అవును. సరుకుల రవాణాకు గాని, మిలిటరీ ఆపరేషన్స్‌కి సంబంధించి ఆ విమానాశ్రయం నిర్మించారు. అవును. తరువాత భారతదేశానికి నేవల్ హెడ్ క్వార్టర్‌గా విశాఖను నిర్ణయించిన తర్వాత పోతే అది విశాఖ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా నేవల్ ఎయిర్‌పోర్ట్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రక్షణ శాఖ ఆధ్వర్యంలో. హ్మ్. అయితే 40 చిల్లర సంవత్సరాల క్రితం, సుమారు 45 సంవత్సరాల క్రితం అది 46 సంవత్సరాల క్రితం 1979 80 హ్మ్. ఆ ప్రాంతాల్లో విశాఖ అక్కడున్న డిమాండ్ దృష్ట్యా ఇంకా విధిలేని పరిస్థితిలో రక్షణ దళాలకు చెందిన పౌర విమానాలు నడపకూడదు. ఎందుకంటే రక్షణ శాఖ. ఒకప్పుడు పాకిస్తాన్‌ను విశాఖ నేవల్ హెడ్ క్వార్టర్‌ని ధ్వంసం చేయడానికి విశాఖ విమానాశ్రయాన్ని ధ్వంసం చేయడానికి వస్తే ఎట్నో అదృష్టం కొద్దీ యొక్క జలంతర్గామి వచ్చిన అవును. సమయాన్ని కనిపెట్టి మన నౌకాదళం సమర్థవంతంగా నిర్వహించబట్టి ఈరోజు విశాఖ రూపం మనకు కనపడుతుంది. అవును సార్. అవును. విశాఖ రూపం కనపడుతుంది.
లేకపోతే ఆ రోజు ధ్వంసం అయిపోయి శ్మశాన వాటికి అయిపోయింది ఇది విశాఖ. ఆ. మరి ఆ విశాఖ అందువల్ల భవిష్యత్తులో ప్రమాదాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ముందుగానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రకటించాడు. అవును. ఆ మేరకు ఆయన హయాంలో ప్రారంభించి, ఆయన హయాంలో ఆయన మాటల్లోనే కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అన్నట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. ఉమ్. అది అంతర్జాతీయ స్థాయి సామర్థ్యం కలిగిన విమానాశ్రయం. అవును. పోతే అక్కడ పూర్తిగా రాత్రిపూట విమానాలు దిగడానికి ఉమ్. పోతే పోతే 370 కిలోమీటర్ల వాయు వేగాన్ని తట్టుకోవడానికి అదే అన్నిటికీ విధంగా కంఫర్టబుల్ గా పోతే ఉండేటట్టుగాను. బోయింగ్ విమానాలు దిగడానికి పెద్ద సైజు విమానాలు దిగడానికి అదే విధంగా లాజిస్టిక్స్ సంబంధించి రవాణా పోతే కార్గో సరుకుల విమానాలు దిగడానికి ఉమ్. పోతే అనేక అక్కడ ప్లాట్ఫామ్స్ నిర్మించారు. ఇంపోర్టెంట్ పోతే ఎక్స్పోర్ట్స్ కి పార్కింగ్ కి సంబంధించి విమానాల అన్ని పార్కింగ్ కి కూడా. అదే విధంగా విమాన విడిభాగాలు తయారు చేయడానికి హబ్గా అట్లాగే విమానాల లాజిస్టిక్స్ సంబంధించి ఆ గోడౌన్స్ కి పోతే అదే విధంగా ఆ, పోతే అంతర్జాతీయ విమాన సేవల్ని నిర్వహించడానికి డొమెస్టిక్ విమాన సర్వీసులు నిర్వహించడానికి ఇన్ని రకాలుగా దాన్ని అన్ని ప్రమాణాలతో అంతర్జాతీయ స్టాండర్డ్స్ నిర్మించిన విమానాశ్రయం ఉమ్. భారతదేశంలో ఈరోజు గొప్ప పేరు తెచ్చుకుంది. అవును. ఆ విమానాశ్రయంలో అర్ధరాత్రి కరెక్ట్గా 12 గంటలు కాగానే డేట్ మారే సమయంలో అవును. ఓ, రాత్రి తొలి విమానం ప్రారంభమైంది. ఉమ్. ఇక రోజు నిత్యం రాకపోకలతో రోజుకు 12 విమానాలు. ఇంకా రద్దీగా 12వ ఉండబోతుందా? విమానం మాత్రం ఉమ్. వారంలో 5 రోజుల పయనిస్తుంది బెంగళూరు విమానం. ఓకే. అంటే రెగ్యులర్ సర్వీసులతో పాటు బెంగళూరుకి వారంలో 2 రోజులు మినహాయించి ఇంకొక అదనపు సర్వీసు మొత్తానికి రోజుకు 12 విమానాలతో స్టార్ట్ అయింది. ఉమ్. పోతే అంతర్జాతీయ విమానాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. తొలి విమానం సింగపూర్ అయ్యేటట్టు ఉంది. ఉమ్. తర్వాత దుబాయ్ ఉంటుంది. తర్వాత గల్ఫ్ దేశాలతో పాటు యూరోప్ దేశాలకి దేశాలు. అన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి కూడా విమానాలు రాకపోకలతో భోగాపురానికి భోగాపురం రాజభోగాలతో విలసిల్లి దశ అర్ధరాత్రితో స్టార్ట్ అయింది. గౌరవ ప్రధానమంత్రి ఆగస్టు 1 వచ్చి ప్రారంభోత్సవం చేశాడు. అవును. ఆ రోజు ఇంకో గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చింది. దింసా నృత్యంలో మళ్ళా అవునవును. ప్రపంచ స్థాయిలో దింసా నృత్యం 13,750 మంది కళాకారులు ఆ రోజు పాల్గొన్నట్టు ఉమ్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలియజేశారు. పోతే చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా తూర్పుగోదావరి జిల్లా ప్రయాణికులు కూడా ఇక్కడికి వస్తారు. ఉమ్. అదేవిధంగా పక్కన ఛత్తీస్గఢ్ నుంచి అనేక జిల్లాల వాళ్ళు కూడా వస్తారు. అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించి ఇటు దక్షిణ ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా అవును. చాలా మంది, తూర్పు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి చాలా మంది జిల్లాల నుంచి పౌరులు వచ్చే అవకాశం ఉంది. ఉమ్. కాబట్టి ఇది జనసమ్మర్దం కలిగిన విమానాశ్రయంగా భోగభాగ్యాలతో త్వరలో వెలసిల్లబోతోంది. విలసిల్లబోతుందని మీకు తెలియజేస్తాను. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ. ఓకే.